హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఒక కారం పొడితో వచ్చాను. అది కూడా కరివేపాకు పొడి రోట్లో నా సొంత హస్తాలతో చేశాను. స్వహస్తాలతో అని చెప్పాలి, సొంత హస్తాలతో అంటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి, మా వారికి చట్నీలు నచ్చట్లేదని చెప్పి ఇడ్లీలోకి కారం పొడి, కరివేపాకు పొడి నేనే చేశాను అనమాట. చట్నీ బదులు టేస్ట్ అయితే సూపర్, వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని దాంతోపాటు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువగానే వేస్తున్నాను. ఒక 20 ఎండుమిర్చి హాఫ్కి కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. ఓకేనా. దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను. ఎక్కువగా అవసరం లేదు దీనికోసము. మీరు డ్రైగా రోస్ట్ చేసుకున్నా ఇబ్బంది లేదు, డ్రైగా ఫ్రై చేసుకున్నా సరే. ఇంకా ఈ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని ఈ నూనెలో ఫ్రై చేయడం వల్ల 3 స్పూన్స్ సరిపోతుంది, చిన్న స్పూన్తోనే. ఓకేనా. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎండుమిర్చి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి, ఒక 1 స్పూను. దాంతోపాటు ధనియాలు కూడా పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా. అలా వేసేసుకొని లో ఫ్లేమ్లో ముందుగా వీటిని కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకేనా. ఈజీగా ఫ్రై అవుతాయి. ఇంకా దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కడిగి ఆరబెట్టిన కరివేపాకు అన్నమాట. ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టేసుకున్నాను. కడిగిన తర్వాత ఇంకా కరివేపాకు కూడా మనకి డ్రైగా అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకోవాలి. కరకరలాడుతూ వస్తుందన్నమాట నూనెలో ఫ్రై అయితే. అది ఫ్రై అయిన తర్వాత ఇంకా వీటన్నిటిని కలిపి చక్కగా రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను అన్నమాట. ఒకవేళ మీకు టైం లేకపోయినా, నలగట్లేదు అనిపించినా, అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతే మనకి బాగా నలుగుతాయి. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. టైం లేకపోయినా, నలగలేదు అనిపించినా మిక్సీలో పట్టేసుకోండి. అది కూడా మరీ ఫైన్ పౌడర్లా అవసరం లేదు, కాస్త ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. నేను రోట్లోనే దంచుకున్నాను. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్. వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా వేసుకొని చక్కగా దంచేసుకుంటే మన టేస్టీ కరివేపాకు పొడి రెడీ అయిపోయినట్టే. మన వాళ్ళ కోసం ఇష్టంగా చేసుకునేది మన చేతితో చేస్తే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. నా పొడి అయితే సూపర్గా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.